ఓకేనా? ఓకే. అనంత ఆర్ట్స్ పతాకం మీద దోరవేటి వారు రాసిన ఒక పాటని నర్సింగ్ దర్శకత్వంలో పిక్చరైజ్ చేయడం జరిగింది. సినిమా పేరు శివశంభో. ఇది ఇందులో ఒక విశేషమైన పాత్రని నేను పోషించాను. ఈ పాట నా మీద పిక్చరైజ్ చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో అత్యంత ఎఫెక్టివ్గా తీసాడు దర్శకుడు. ఇందాక నేను చూశాను, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే హార్డ్లీ 2-3 అవర్స్లో సినిమా షూటింగ్ అంతా అయిపోయాక కొండ మీద తీసుకెళ్ళి పిక్చరైజ్ చేసేసాడు. ఎడిటింగ్ అయ్యాక చూస్తే నాకు మొత్తం సినిమా పాట అంతా నేనున్నాను. అది అప్రిషియేట్ చేయదగ్గ పాయింట్. సో ఈ సినిమా ఇప్పుడు ఆ పాట అని నేను ఆవిష్కరిస్తున్నాను. హరుడా నీ మాయ నరుడు కనగలడా, విషము దాస్త. ఇలాగా ఈ సినిమా ఇంతకుముందు కూడా ఒక సినిమా డైరెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మా వాడు చాలా ప్రధానమైన పాత్ర ధరించాడు. పాపం ఇప్పుడు ఏమిటంటే కొత్తగా యూత్ ఏదో ప్యాషన్ తోటి ఏమన్నా సాధించాలతో ప్రాణం పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇందులో కొత్త సబ్జెక్టు వస్తున్నాయి. ఇప్పుడు మనం 100 కోట్లతో చేయలేని వాళ్ళు మంచి థాట్ తోటి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా శివశంభో బాగా ఆడాలని, దర్శకుడికి బాగా పేరు రావాలని, ప్రొడ్యూసర్కి 4 డబ్బులు మిగలాలని, దానివల్ల ఏమిటంటే మళ్ళా సినిమా తీయగల సత్తా వస్తుంది. ఒక 200 కుటుంబాలు శుభం.